శ్రీ గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. కన్యాదాత పురోహితుడు చెప్పినటువంటి మహాసంకల్పాన్నంతా తాను కూడా చెప్పిన తరువాత కన్యాదానం యొక్క ఫలితాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఏ మనిషి కూడా ఏ ఫలితం లేకుండా ఏ పని చేయడు. కన్యాదానం అనేటటువంటిది అన్ని దానాలలోకి ఉత్తమోత్తమైనటువంటి దానంగా చెప్పబడుతూ ఉంటుంది. అందువల్ల ఈ కన్యాదానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో చెప్తూ అటువంటి ఫలితం కోసమని నేను ఈ కన్యాదానాన్ని చేస్తున్నాను అని చెప్పి సంకల్పంలో చెప్పుకుంటాడు. నేను అన్నప్పుడు నేను ఎవరు, తన గురించి తను చెప్పాలి కదా. మనం ఒక ఎవరికన్నా అభ్యర్థన పత్రం పంపించేటప్పుడే నా పేరు, నా తండ్రి పేరు ఇలాంటివన్నీ చెప్పుకుంటే ఇప్పటికి ఊరు చెప్పడం అయింది, సమయం చెప్పడం అయింది. తానెవరో చెప్పాలి గనక తానెవరో ఏం చెప్తూ ఉంటాడంటే, అనాదిగా అవిద్యావాసన వల్ల ఎన్నో జన్మలు ఎత్తి ఎప్పుడో చేసిన కొంచెం పుణ్యఫలం వల్ల ఇటువంటి మానవ జన్మ ఎత్తిన నేను అని చెప్పుకుంటూ ఉంటాడు. అంటే జంతు జన్మలు ఎత్తగా ఎన్నాళ్ళకో ఒక మానవ జన్మ సంప్రాప్తించింది. ఆ విధంగా మానవ జన్మ సంప్రాప్తించిన తరువాత నేను అంటే ఎవరు అంటే తన ప్రవరంతా చెప్పుకోవడం జరుగుతుంది. సంకల్పంలో ఇది కూడా చాలా ప్రధానమైన భాగం. మనం నిత్యం చేసుకునేటటువంటి పూజా కార్యక్రమంలో కూడా సంకల్పంలో ప్రతి వాళ్ళు గోత్రనామాలు చెప్పుకోవడం అనేది మనం గమనిస్తూనే ఉంటాం. ఇక్కడ స్పష్టంగా చెప్పుకుంటాడనమాట. ఫలానా గోత్రంలో జన్మించిన ఫలానా నామధేయం కలిగినటువంటి నేను పుట్టినప్పటి నుంచి తెలియక తెలిసి పంచేంద్రియాల వల్ల అంటే పంచకర్మేంద్రియాల వల్ల పంచజ్ఞానేంద్రియాల వల్ల మనస్సుతోనూ మరి ఇంకో రకంగానూ చేసినటువంటి అనేకమైనటువంటి పాపాలన్నీ పోవడం కోసం జన్మాద్య అంటే పుట్టినప్పటి నుంచి పుట్టినటువంటి పిల్లలు అలా పాకుతూ చీమని ఏదో కదులుతోందని చేత్తో పట్టుకొని చంపుతారు. అది పాపమే. కానీ ఆ పాపం తెలిసి చేశాడా, తెలియకుండా చేసింది. అట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి. ఇలా తెలియకుండా చేసినటువంటి పాపాలన్నీ పోయేటటువంటి పనులు కొన్ని ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో ఒకటి కన్యాదానం. కనుక పుట్టినప్పటి నుంచి తెలుసో తెలియకో దశ ఇంద్రియాల వల్ల చేసినటువంటి పాపాలు, కొన్ని పూర్వజన్మలో చేసిన కొన్ని పనుల వల్ల వచ్చినటువంటి పాపాలు, ఈ జన్మలో చేసి ముందు జన్మకి తీసుకెళ్ళడం కోసం అట్టే పెట్టినటువంటి పాపాలు. ఎందుకంటే అన్నీ ఈ జన్మలోనే అనుభవించం కదండి, కొన్ని పై జన్మకు పట్టుకెడుతూ ఉంటాం. అలాంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిహరించబడాలి అని, వాటి కోసం పరిహరించబడాలనేటటువంటి ప్రయోజనం కోసం శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కావాలి, వారి దయ నా మీద ప్రసరించాలి అనేటటువంటి ఉద్దేశంతో సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే అని సంకల్పించుకుంటాడు. సాలంకృత అలంకారాలతో కూడుకున్న, అంటే అమ్మాయిని ఊరికేలా ఇవ్వకూడదు, రకరకాలుగా అలంకరించి ఇవ్వాలి. సహిరణ్యోదక బంగారు నీళ్లతో నేను కన్యాదానం చేస్తున్నాను. అంటే ఒంటి మీద కొద్దిగా అన్నా బంగారపు నగలు అలంకరించాలి. ఒట్టి బంగారపు నగలే అలంకారాలు అనేటటువంటి దురభిప్రాయం ఈనాటి కాలంలో మనకుంది. కానీ అలంకరణ అంటే తలలో పూలు, ముఖాన తిలకం, కంటికి కాటుక, మెడకి గంధం, చేతులకి గాజులు ఇత్యాదులన్నీ కూడా అలంకారాలే. ఈ అలంకారాలతో సహిరణ్యోదక, ఈ హిరణ్యోదక అన్న పదాన్ని మనం ఏం చేస్తున్నామంటే బంగారంతో అని అర్థం పెట్టుకుని ఆ తర్వాత అమ్మాయి ఒంటి నిండా బంగారం ఉండాలని అర్థం చెప్పుకుంటున్నాం. కాదండి, బంగారంతో కూడిన నీళ్లు అంటే ఒక పాత్రలో ఉన్నటువంటి నీళ్లల్లో కొంచెం బంగారం వేసి ఆ బంగారం కడిగినటువంటి నీళ్లతోనే దానం చేయాలి. మామూలుగా అయినట్టయితే నీళ్ళు ఇలా పోస్తారు, దానం చేసేటప్పుడు నీటిని వదులుతారు, నీళ్లు వదులుతారు. అలా నీళ్లు వదిలేటటువంటి సందర్భంలో బంగారంతో కూడిన నీళ్ళతో వదలాలి. ఎందుకంటే ఆడపిల్ల మహాలక్ష్మి బంగారం లాంటిది కనుక ఆవిడికి ఏం చేసినా బంగారంతో చేయాలే తప్ప మామూలుగా చేస్తే పనికిరాదు. సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే, ఆ బంగారు నీటితో నీళ్లు వదిలి కన్యాదానం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకుంటారు. ఈ సంకల్పమే కానీ కన్యాదానం చేసే సందర్భం వేరండి. ఆ కన్యాదానం చేసేటప్పుడు ఎక్కడా కూడా మిగిలినటువంటి చోట్ల దానం చేస్తూ నా మామ అంటారు.
నీకు ఇస్తున్నాను కానీ నాది కాదు అని. ఒక ఆడపిల్లని ఇచ్చేటప్పుడు మాత్రం ఇస్తున్నాను అని ఊరుకుంటారు, నాది కాదు అని అనరు. ఎందుకంటే ఆడపిల్ల ఎప్పటికీ కూడా మళ్ళీ పుట్టింటికి కూడా చెంది ఉంటుందే తప్ప ఒకసారి పెళ్లి చేసి పంపించేస్తే ఇంకా పుట్టింటికి చెందదు, పుట్టింటితో సంబంధం తెంచుకుంది అని మాత్రం అర్థం కాదండి. ఈ సంగతి చాలామంది ఈ రోజుల్లో మర్చిపోతూ ఉన్నాం. ఈడపిల్ల కాదు ఆడపిల్ల, ఏదో కొద్ది కాలం మా ఇంట్లో ఉంది, మేము పెంచుకున్నాం, అక్కడికి పంపించేసాం, అయిపోయిందండి చేతులు కడుక్కున్నాం, అయిపోయిందండి చేతులు కడుక్కున్నాం అనేది ఎక్కడా లేదు. ఆడపిల్ల కూడా నేను అత్తవారింటికి వచ్చేసాను కనుక నాకు పుట్టింటితో సంబంధం లేదు అనుకోవడానికి వీల్లేదు. కన్యాదానంలో ఆడపిల్లని దానం చేసిన తరువాత ఈమెతో నాకు సంబంధం లేదు అని వదులుకోడు తండ్రి, ఈ ఒక్క దానంలోనే. అందుకే మిగిలిన దానాల కన్నా ఇది చాలా విశిష్టం అని చెప్పడం దేనికంటే దానం ఇచ్చాక కూడా వస్తువు మీద వీళ్ళకి అధికారం ఉంది కనుక ఈ హిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి ఈ దానం చేయడం వల్ల తనకేం లభిస్తుందో చాలా పెద్ద పట్టిక చెప్తారండి. ఒక్క ఆడపిల్లని దానం చేసినట్టయితే, అంటే అమ్మాయికి పెళ్లి చేసి కన్యాదానం చేసినట్టయితే ఎటువంటి ఫలం లభిస్తుందో మనం మామూలుగా ఈ పెళ్లి సమయంలో అంతా వింటామో వినమో కానీ సీతారామ కళ్యాణం మొదలైనవి జరిగే సందర్భంలో మాత్రం చాలా వివరంగా చెప్తూ ఉంటారు, అక్కడ మనం వింటూ ఉంటాం. ఎటువంటి ఫలితంట అంటే కన్యాదానం చేస్తే గంగానదిలో ఉండేటటువంటి ఇసుక రేణువులన్నింటినీ తీసుకుని ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ సప్తర్షి మండలం దాకా వెళ్ళి మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా తొలగించుకుంటూ మళ్ళీ భూలోకం దాకా వస్తే ఎంత సంఖ్య ఉందో దానికి 1000 రెట్లు సంవత్సరాలు బ్రహ్మలోకంలో నివాసం చేసే అదృష్టం లభిస్తుంది ఒక్క కన్యాదానం చేస్తే. నువ్వులు తీసుకుని నువ్వు గింజల్ని ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ సూర్యమండలం దాకా పేర్చుకుంటూ వెళ్ళి అలాగే ఒక్కొక్కదాన్ని ఇలా తొలగించుకుంటూ వస్తే ఎంత పడుతుందో దానికి 1000 రెట్ల కాలం బ్రహ్మలోకంలో నివాసం చేసేటటువంటి అర్హత సంపాదించుకోవడం కోసం సన్నని గోధుమ గింజల్ని ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ గ్రహమండలం దాకా వెళ్ళి మళ్ళీ ఒక్కొక్కదాన్ని తొలగించుకుంటూ రావడానికి ఎంతకాలం పడుతుందో దానికి 1000 రెట్ల కాలాన్ని బ్రహ్మలోకంలో నివాసం చేసే అర్హత సంపాదించటానికి. అలాగే ఎద్దు తోకకి ఉండేటటువంటి వెంట్రుకలని ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ నక్షత్ర మండలం దాకా వెళ్ళి అలాగే ఒక్కొక్కదాన్ని తొలగించుకుంటూ తిరిగి రావడానికి ఎంతకాలం పడుతుందో దానికి 1000 రెట్ల కాలాన్ని బ్రహ్మలోకంలో ఉండే అర్హత సంపాదించటానికి. అంటే ఎంతకాలమో చూడండి, మొత్తం అంతా ఇసుక రేణువులని సప్తర్షి మండలం దాకాను, నువ్వు గింజల్ని సూర్యమండలం దాకాను, గోధుమ గింజల్ని గ్రహమండలం దాకాను, అలాగే ఎద్దు తోకకుండే వెంట్రుకలని నక్షత్ర మండలం దాకాను ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ తొలగించుకుంటూ రావడానికి ఎంతకాలం పడుతుందో అంతకాలం బ్రహ్మలోకంలో దానికి 1000 రెట్ల కాలం బ్రహ్మలోకంలో ఉండే అర్హత సంపాదించడం కోసం నేను ఈ కన్యాదానాన్ని చేస్తున్నాను అని చెప్తాడు. అంటే ఒక్క కన్యాదానం చేస్తే బ్రహ్మలోక నివాసానికి ఎంతకాలం అర్హత లభ్యమవుతుందో చూడండి. అంతేకాకుండా అగ్నిష్టోమం, అతిరాప్త్రం, ఆప్తోర్యామం మొదలైన అనేకమైనటువంటి యజ్ఞాలని 3 సార్లు చేస్తే వచ్చే ఫలితం ఎటు ఉంటుందో అటువంటి ఫలితాన్ని నేను పొందటం కోసం దశ పూర్వేషాం దశ అపరేషాం 10 తరాలు ముందు 10 తరాలు వెనుక, ఇటు అటు అని చెప్పడంలో ముందు వెనకే కాదు తనకి తన భార్యకి అని కూడా అర్థం చెప్పుకోవాలి. భార్య తాలూకు 10 తరాలటు, భార్య తాలూకు 10 తరాలు ఇటు, వీళ్ళందరూ కూడా ఉత్తమ గతులు పొందేటటువంటి అధికారం లభ్యం అవడం కోసం మా శాఖలో చెప్పబడిన అంటే గృహ్య సూత్రాలు, ఆపస్తంభ సూత్రాలు వీళ్ళు ఉన్నాయి కదా శాఖలు, చెప్పినటువంటి విధంగా నేను కన్యాదానం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి కన్యాదానం చేస్తాను అని చెప్పి ఉంగరం వేలుతో నీటిని స్పృశించడం జరుగుతుంది. ఇటువంటి గొప్ప సంకల్పం విన్న తరువాత ఒక ఆడపిల్లలు ఎంత ప్రధానమో ఇంటికి అర్థం చేసుకోండి. అబ్బాయి గనక ఉన్నట్టయితే ఒక్క తరాన్ని ఒక వంశాన్ని ఉద్ధరిస్తాడు. ఆడపిల్ల గనక ఉన్నట్టయితే పుట్టినింటి వంశాన్ని, మెట్టినింటి వంశాన్ని రెండింటినీ కూడా ఉద్ధరించడం జరుగుతుంది. అందుకే పూర్వకాలం తప్పనిసరిగా ఆడపిల్లలు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉండేవారు. అందులోనూ మొట్టమొదటి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అని చెప్పి సంతోషిస్తూ ఉండేవాళ్ళు. ఒకవేళ ఆడపిల్లలు లేకపోతే దత్తు తీసుకునైనా కన్యాదానం చేసేటువంటి ఫలం పొందాలనుకునేవాళ్ళు. ఆడపిల్లలు లేని వాళ్ళకి ఇంతకాలం బ్రహ్మలోకంలో నివాసం చేసే అదృష్టం ఎక్కడ దొరుకుతుందండి?
మగపిల్లవాడి తండ్రికి లభ్యం కాదే. కనుక ఆడపిల్లల యొక్క ప్రాధాన్యం కన్యాదాన సమయంలో ఇది పూర్తిగా విన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. కనుక పెళ్ళిలో వెళ్ళి వెంటనే భోజనాలు ఎక్కడా అని అడగడం, 4 అక్షింతలు వధూవరుల మీద వేయడం అనే దానికన్నా ప్రధానంగా ఉండవలసింది ఏమిటి అంటే పెళ్ళిని చూడడం. పెళ్ళిని చూస్తే యజ్ఞం చూసినంత ఫలితం కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది అని పెద్దలు చెప్పారు. ఈ పెళ్ళిని చూస్తూ మంత్రాల అర్థం తెలుసుకున్నట్టయితే ఆ ఫలితం లభ్యమవుతుంది. స్వస్తి. ఇంట్లో వాస్తు మార్పులు అవసరమా అనేది ప్రశ్న. ఈవేళ బాగా పిచ్చి పట్టినటువంటి